నేను అడిగే క్వశ్చన్ కి మీరందరూ అయితే కామెంట్ అయితే చేయాలా, నాకైతే ఆన్సర్ అయితే కావాలా. తనూజ బీబీ జోడికి రావాలా లేదా, ఆ తర్వాత కళ్యాణ్ బీబీ జోడికి రావాలా లేదా, ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ లో తెలపండి. తనూజ బీబీ జోడికి రావాలి, కళ్యాణ్ బీబీ జోడికి రావాలి అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాళ్ళిద్దరు కలిసి రావాలా అది కూడా కామెంట్ చేయండి. ఒకవేళ వాళ్ళు బీబీ జోడికి వస్తే ఇప్పుడు తనూజ కళ్యాణ్ ఏమి ఆలోచిస్తున్నారు దాని గురించి మాట్లాడుకుందాం. తనూజ అయితే 3 విషయాల గురించి గట్టిగా అయితే ఆలోచిస్తుంది అని మనకు వచ్చిన టాక్. నెంబర్ 1, ఇప్పటికే తనూజ అండ్ కళ్యాణ్ వాళ్ళిద్దరు పేరుని బిగ్ బాస్ లో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అని ప్రతి ఒక్కరు అలా మాట్లాడుతున్నారు. దాని గురించి అయితే తనూజ చాలా అంటే చాలా తీవ్రంగా ఆలోచిస్తుందంట. ఎందుకంటే అక్కడ తనూజ లైఫ్ ఓకేనా, బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళిద్దరిని ఒక జోడీలా పేరు చేసి చాలా మంది చూశారు. అది తనూజకి అయితే నచ్చట్లేదంట. ఎందుకంటే అక్కడ ఆడపిల్ల ఉంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా నచ్చదు. అన్ని విధాలుగా తనూజ ఆలోచిస్తుందంట. నెంబర్ 1 పాయింట్, వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవాలని అందరూ అనటం తనూజకి నచ్చట్లేదంట. అది నాకు కూడా నచ్చట్లేదు. ఎందుకంటే వాళ్ళకిద్దరికి ఇష్టం ఉంటే తర్వాత సంగతి తర్వాత, అయినా కానీ వాళ్ళిద్దరికి ఏజ్ లో చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. అలా మాట్లాడటం అయితే చాలా అంటే చాలా పెద్ద తప్పు అని నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ లాగే చూస్తే ఇన్ని కష్టాలు మనకు వచ్చేవి కాదు. లేకపోతే ఈ పాటికి తనూజ అండ్ ఆర్మీ కళ్యాణ్ బీబీ జోడీలో వైల్డ్ కార్డ్ గా కన్ఫర్మ్ అయితే అయ్యేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారంట. మనం బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మన ఇద్దరిని ఒక పేరుగా అనుకుంటున్నారు జనాలు, ఇలా ఆలోచిస్తున్నారు. మన ఫ్యామిలీస్ కి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా అని వాళ్ళిద్దరైతే ఆలోచిస్తున్నారని మనకు వచ్చిన టాక్. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పటికే తనూజకి చాలా అంటే చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయంట. మూవీస్ చేస్తుందంట, ఆ తర్వాత వెబ్ సిరీస్ లు చేస్తుందంట. ఇందువల్ల తనూజ అయితే ఆలోచిస్తుంది. వెనకడుగు కూడా ఈ రీజన్ వల్ల కూడా తనూజ వెనకడుగు వేస్తుంది అని మనకు వచ్చిన అప్డేట్. ఇందులో ఎలాంటి తప్పు లేదు మామ. ఎవరి లైఫ్ లో వాళ్ళు గ్రో అప్ అయితే అవ్వాలా. ఇప్పుడు కళ్యాణ్ కంటే తను ఆర్మీ పర్సన్ కాబట్టి ఇప్పటికిప్పుడు మూవీ ఛాన్సెస్ రావు, వెబ్ సిరీస్ ఛాన్సెస్ రావు. కళ్యాణ్ కి ప్రదీప్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడే చెప్పాడు, ఆర్మీ పవన్ కళ్యాణ్ నువ్వు కన్ఫర్మ్ బీబీ జోడికి వస్తావు అని. కళ్యాణే అడిగాడు ప్రదీప్ గారిని కూడా, నేను బీబీ జోడికి వస్తాను అని. ఇప్పుడు కళ్యాణ్ ఏం ఆలోచిస్తున్నాడు, బీబీ జోడికి రావాలి అని, దాని గురించి కూడా మాట్లాడతాను. ఇప్పటికైతే తనూజ అయితే నెంబర్ 1 మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, అది తనూజకి నచ్చట్లేదు, నాకు నచ్చలేదు. నెంబర్ 2, తనకి చాలా అంటే చాలా ఆఫర్స్ అయితే వస్తున్నాయి. వాటిని రిజెక్ట్ చేసి బీబీ జోడికి రావాలా లేదా అనేది గట్టిగా ఆలోచిస్తుంది. ఆ తర్వాత అన్నిటికంటే చాలా అంటే చాలా ముఖ్యమైనది, ఇంతవరకు కళ్యాణ్ తనూజను మీట్ అవ్వలేదంట ఓకేనా. దాని గురించి గట్టిగా తీవ్రంగా ఆలోచిస్తుందంట తనూజ. కళ్యాణ్ ఇమాన్యుయల్ మీట్ అయ్యాడంట. చాలా మంది వైల్డ్ కార్డ్స్ లో వచ్చిన వాళ్ళని మీట్ అయ్యాడంట. శ్రీజాని, ప్రియాని, మర్యాద మనీష్ ని, చాలా మంది అందరినీ మీట్ అయిన కళ్యాణ్ తనూజని మీట్ అవ్వలేదంట. తనూజ దాని గురించి గట్టిగా ఆలోచిస్తుందంట. నన్ను ఫ్రెండ్ గా ఫీల్ అయిన వాడు ఇంతవరకు నన్ను మీట్ అవ్వలేదు. అది నిజమే కదా మామ, నీ ఫ్రెండ్ అనేవాడు నీకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఎవరైనా బాధపడతారు. తనూజ కూడా అదే బాధలో ఉందంట. నాకు ఎలాంటి తప్పు లేదనిపిస్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ పిఆర్లైనా కళ్యాణ్ కోసం చాలా మంది ప్రయత్నాలు చేసి రివ్యూవర్స్ అయినా వాళ్ళు మాట్లాడిన మాటలు తనూజకి అయితే తీవ్రమైన బాధ అయితే కలిగించినాయి అంట. ఇప్పటికైనా కళ్యాణ్ పిఆర్స్ అయినా రివ్యూవర్స్ అయినా మీరందరూ సైలెంట్ గా ఉంటే వాళ్ళిద్దరూ ఒక మాట మీద ఖచ్చితంగా బీబీ జోడికి వచ్చే అవకాశం చాలా ఉంది. ఇంకా మీరు వాళ్ళిద్దరి మీద ఇలాగే ఫేక్ రివ్యూస్ ఇచ్చినా, లిటరలీ తనూజ మీద ఇలాగే మీరు ఫేక్ రివ్యూస్ ఇచ్చినా, తనూజ మంచిది కాదు అది అని కళ్యాణ్ పిఆర్లైనా, కళ్యాణ్ కోసం కొంతమంది చాలా అంటే చాలా బాధపడుతూ రివ్యూ చెప్పిన రివ్యూవర్స్ అయినా మీరు ఇంతటితో ఆపేస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ వైల్డ్ కార్డ్ గా బేబీ జోడికి వచ్చే అవకాశం ఉంది. మేము ఆపం బ్రో, మా వ్యూస్ కోసం, మా టీఆర్పీల కోసం, మా రేటింగ్ల కోసం మేము ఇలాగే చేస్తాము అని మీరు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ వచ్చే అవకాశం అయితే చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ గురించి ఆలోచిస్తారు. ఇక్కడ మీ వ్యూస్ కోసం, మీ లైఫ్ కోసం, మీ డబ్బుల కోసం, మీరు చెప్పే మాటల కోసం జనాలు అయితే ఎదురు చూడట్లేదు. కావాలంటే మీ డబ్బు మీరు కొట్టుకోండి, వాళ్ళిద్దరిని ఇంతటితో వదిలేయండి. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని బీబీ జోడికి వస్తారు. వాళ్ళిద్దరు కూడా అదే ఆలోచిస్తున్నారని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకే, కళ్యాణ్ ఏం ఆలోచిస్తున్నాడంటే మామ ఒకటే మాట, కళ్యాణ్ కి సినీ మూవీ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్. తను అదే చెప్పాడు, అగ్ని పరీక్షలో అదే చెప్పాడు. ఆ తర్వాత ఎంతమంది అడిగినా కానీ నేను సోల్జర్ నుంచి వదిలేసైనా కానీ నేను మూవీ ఫీల్డ్ లోకి వస్తానని తను చెప్పకనే చెప్పాడు చాలా సార్లు. ఇది మాత్రం నిజం. తనకి మాత్రం ఒక మంచి మూవీ ఆఫర్ ఇస్తే ఖచ్చితంగా సోల్జర్ జాబ్ కి రిజైన్ చేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. తన ఇంట్రెస్ట్ ఇదే అని చెప్పాడు. అగ్ని పరీక్షలో కూడా దిండు మాది అడిగినప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇంట్లో వాళ్ళు పంపించి
ఇచ్చారు, నేను వెళ్ళిపోయాను సోల్జర్ జాబ్ కన్నాడే, కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది, రెండింటిని నేను చూసుకోగలను అని ఎప్పుడు తను అనలేదు. ఇప్పటికైనా ఒక మంచి అవకాశం వస్తే ఖచ్చితంగా ఆర్మీ పవన్ కళ్యాణ్ మామ మీరు ఏదైనా అనుకోండి, కళ్యాణ్ ఫ్యాన్స్ బాధపడ్డా కానీ తన అయితే మూవీస్ లో రావడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపుతున్నాడు. నా వైపు నుంచి పర్సనల్ గా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మూవీ ఫీల్డ్ లోకి రా, కానీ ఓకేనా, కానీ అటు సోల్జర్ జాబ్ ని ఇటు దీన్ని రెండింటిని బ్యాలెన్స్ అయితే చేసుకో. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటిదాకా చాలా మంది వచ్చారు మామ, కౌశల్ లాంటి విన్నర్స్ వచ్చారు, తర్వాత అభిజిత్ లాంటి వాళ్ళు వచ్చారు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, పల్లవ ప్రశాంత్ వచ్చాడు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు విన్నర్ అయితే అయ్యారు. కానీ ఆ తర్వాత వాళ్ళ లైఫ్ మీరు చూసుకున్నట్లయితే నార్మల్ గానే ఉంది. ఒకటే చెప్పాలనుకున్నా, మీరు దేంట్లో ఉన్నారు దాంట్లోనే ఉండండి, ఇంకొక దాంట్లో ట్రై చేసుకోండి. నేను అదే చెప్తున్నా, ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. ఊరకనే ఆడంబరాలకు అయితే వెళ్ళొద్దు, ఇదంతా రంగుల ప్రపంచం, రంగులుగానే ఉంటుంది. కళ్యాణ్ కి ఇప్పుడైతే సోల్జర్ జాబ్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది. తనని చాలా మంది సోల్జర్ అని ఫీల్ అయ్యి, ఓకేనా, తన ఆట నచ్చి సోల్జర్ అని ఫీల్ అయ్యి తనకు ఓట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఉంటాడు అని ఆర్పీ పవన్ కళ్యాణ్ నేను ఫీల్ అవుతున్నాను. మీరు కూడా అదే ఫీల్ అవుతున్నారా లేదా? ఆ తర్వాత కళ్యాణ్ కి తనూజాతో డాన్స్ వేయడం చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అయితే చెప్తున్నారు కదా. కొంతమంది కళ్యాణ్ మీద ఇలా నెగిటివ్ చేస్తున్నారు, కళ్యాణ్ కి ఇష్టం లేదు తనూజాతో వేయడం అంటున్నారు. అదేమీ లేదు, కళ్యాణ్ ఎవరితో అయినా పేరుగా చేయడానికి రెడీగా ఉన్నాడంట మామ. మనకు వచ్చిన అప్డేట్స్ ఏంటి అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ తనూజానే కాదు ఎవరు వచ్చినా కానీ పేరుగా డాన్స్ వేయడానికి రెడీగా ఉన్నాడు. ఓపెన్ ఆఫర్ అయితే ఇచ్చేసాడు. కానీ ఇప్పుడు తనూజా కోసం అయితే ఎదురు చూస్తున్నాడు. కానీ తనూజాకి లిటరల్లీ చెప్తున్నారు, చాలా అంటే చాలా బిజీ షెడ్యూల్ అయితే ఉంది మనకు వచ్చిన దాన్ని బట్టి. ఆ తర్వాత వాళ్ళిద్దరి గురించి డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు చూసావా, అది నచ్చట్లేదంట తనూజాకి, నాకు కూడా నచ్చలేదు. ఎందుకంటే మాట్లాడకూడదు, తప్పు మామ, వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఉంటారు కదా, ఇలా మాట్లాడటం వాళ్ళకే కాదు నాకు కూడా నచ్చలేదు. ఇదే మామ కళ్యాణ్ అండ్ తనూజ వాళ్ళిద్దరూ ఆలోచిస్తుంది. మెయిన్ థీమ్ ఏంటంటే వాళ్ళు బీబీ జోడీకి వస్తే మీరు చేసే హడావిడికి తట్టుకోలేమని వాళ్ళు రావట్లేదని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు వస్తే ఆ అప్డేట్ కూడా నేను మీకు ఇస్తాను. ఆ తర్వాత ఇంకా ఎవరు రావచ్చు వైల్డ్ కార్డ్స్ అంటే డిమాండ్ పవన్ అండ్ రీతు, వీళ్ళిద్దరు కన్ఫర్మ్ అని నేను ఎప్పటి నుంచో చెప్తా. కానీ వీళ్ళు వచ్చేది ఎప్పుడు అనేది ఇప్పుడు సస్పెన్స్ అయిపోయింది. మొన్నేమో 3 వారాల తర్వాత అని అన్నారు, కానీ ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ పెట్టేసి ఇప్పుడల్లా రారు, వీళ్ళు సీజన్ సగంలో వస్తారు అంటున్నారు. సీజన్ సగంలో వస్తే అప్పుడు వైల్డ్ కార్డ్స్ అని ఎలా అంటావు, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా ఫస్ట్ 3 వీక్స్ అయిపోయిన తర్వాత ఒక వైల్డ్ కార్డ్ ని, ఆ తర్వాత 3 నెలల షోలో 1 నెల అయిపోయిన తర్వాత వైల్డ్ కార్డ్స్ ని అలా పంపించారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది కూడా మార్చి దాకా నడుస్తుంది బీబీ జోడీ, ఓకేనా. అప్పుడు నాకు తెలిసి వీళ్ళు సీజన్ సగంలో వైల్డ్ కార్డ్స్ ని పంపిస్తే చాలా అంటే చాలా పెద్ద తప్పు కదా. నేనేమనుకున్నానంటే 3 వారాల తర్వాత ఖచ్చితంగా వైల్డ్ కార్డ్స్ అయితే రావాలా. మీరు అనుకున్నట్టు వైల్డ్ కార్డ్స్ లో డిమాండ్ అంటూ రీతూనే కాదు వచ్చేది, ఇంకా కొంతమంది వైల్డ్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, ఇంకా కొంతమంది వచ్చే అవకాశం ఉంది. వాళ్ళలో ఆల్మోస్ట్ ఇమాన్యుల్ వచ్చే అవకాశం చాలా అంటే చాలా ఉంది మామ. అటు ఇటుగా ఇమాన్యుల్ ఇంకొక 2 వారాల్లో ఖచ్చితంగా బీబీ జోడీలో కనబడబోతున్నాడు. ఎందుకంటే తన జబర్దస్త్ ఇలాంటివి ఏమీ లేవు ఇప్పుడు. ఎందుకంటే అగ్రిమెంట్ అయితే ఉంటుంది మా వాళ్ళకి, అక్కడ ఒక షోని మనం వదిలిపెట్టి వచ్చినప్పుడు ఇంకో షోలో ఖచ్చితంగా ఇక్కడైతే వాళ్ళు పార్టిసిపేట్ అయితే చేయాలా. ఇప్పుడు నడుస్తుంది ఏంది, బీబీ జోడీ అయితే గట్టిగా నడుస్తుంది. ఆ షోలోకి ఖచ్చితంగా ఇమాన్యుల్ ని అంటే ఒక జోడీలో అయితే వెయ్యరు, కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా ఇమాన్యుల్ అయితే కన్ఫర్మ్ గా తీసుకుంటారు అని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. మీరు ఎంతమంది ఇమాన్యుల్ రావాలి, డిమాండ్ రీతు రావాలి, కళ్యాణ్ తనూజ కూడా ఖచ్చితంగా రావాలి. ఇంకా మేము వాళ్ళిద్దరి మీద ఫేక్ రివ్యూస్ ఇవ్వడం ఆపేస్తాము, తనూజ వచ్చినా మాకు చాలా అంటే చాలా ఆనందం, వాళ్ళిద్దరిని మేము రిసీవ్ చేసుకుంటాము అనుకున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ లో తెలపండి. కళ్యాణ్ తనూజ రావాలి, హైప్ కూడా ఇవ్వండి, వాళ్ళిద్దరు రావాలని మీరు అనుకుంటే. తెలియాలి, నాకు తెలియాలా, ఖచ్చితంగా తనూజ ఫ్యాన్స్ కూడా తెలియాలా ఇంతమంది అనుకుంటున్నారా కళ్యాణ్ తనూజ రావాలి అని. కళ్యాణ్ తనూజ రావాలా లేదా?